హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను ఈరోజు మదిరలో ఉన్న మన మృత్యుంజయ స్వామి వారి శివాలయం టెంపుల్‌కైతే వచ్చేసాము. ఇక్కడ మదిరలో 5 డేస్ జాతర అయితే జరుగుతుందిగా. మీ సైడు తిరునాళ్ళైతే జరుగుతుంది కదా! ఇక్కడికైతే వచ్చేసాము. మార్నింగ్ రావడం అయితే నాకు కుదరలేదు. ఈవినింగ్ టైంలో అయితే నేను ఎప్పుడైనా సరే ఫాస్టింగ్ ఉన్నా కానీ ఈవినింగ్ టైంలోనే టెంపుల్‌కనేది వస్తాను. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ తిరునాళ్ళన్నది 5 డేస్ చాలా గ్రాండ్‌గా జరుగుతుంది కదా! ఇక్కడ మీరు టెంపుల్ చూడొచ్చు. టెంపుల్ దగ్గర నుంచి మేమైతే దర్శనానికి ఎళ్దాం ఫస్టు. తర్వాత ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని మేము టెంపుల్‌కైతే ఎళ్ళిపోయి దర్శనం చేసుకున్న తర్వాత తిరునాళ్ళలో అయితే ఎంజాయ్ చేద్దామని అనుకున్నాము. సో, మేమిక్కడికి ఈవినింగ్ టైమ్ వచ్చినా సరే, మార్నింగ్ టైమ్ అని వచ్చినా సరే, ఆ రోజు మాత్రం ఫుల్లు రష్ అయితే చాలా ఉంటుంది గదా ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి మీరు చూడొచ్చిక్కడ. నేను ఇక్కడి నుంచి స్టార్టింగ్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. ఇక్కడొచ్చేసైతే 100 అండ్ సైజుని బట్టి అయితే కోకోనట్ కాస్ట్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. మేమిక్కడ కొబ్బరికాయ తీసుకొని ఇక్కడ ముందుకైతే ఎళ్ళిపోతున్నాము. క్యూ అయితే ఇక్కడ ఎంట్రన్స్ నుంచి వచ్చేసి లోనకి ఎళ్ళడానికి చాలా వరకు మనకి టైం అయితే పడుతుంది కదా! నాకైతే మినిమమ్ ఒక 20 మినిట్స్ టైం అయితే పట్టింది. 20 మినిట్స్ కాదు, హాఫ్ అన్ అవర్. చూడండి ఇక్కడ కనిపిస్తుంది గదా! ఎంత క్యూ ఉంది అన్నది మనకు కనిపిస్తుంది కదా! ఇక్కడొచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కాళ్ళు కడుక్కున్న తర్వాత దర్శనానికైతే ఎళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. ఇక్కడ దర్శనంలో మేము నించున్నాము. చూడండి మీకు కనిపిస్తుంది కదా! ఫ్రంట్ సైడు చాలా క్లౌడ్ అయితే ఉంది. ఇక్కడొచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్‌లో మాకు దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలోనే ఇంత ఉంది అనంటే, మార్నింగ్ టైంలో మేబీ చాలా వరకైతే ఉండుంటది. మినిమమ్ 40 మినిట్స్ అయితే పట్టింది మార్నింగ్ టైంలో అనైతే నాకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే చెప్పారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఎంత రష్ ఉంది అనంటే స్లోగా ముందుకైతే ఎళ్తున్నాము. మినిమమ్ 25 అండ్ హాఫ్ అన్ అవర్ టైం అయితే మాకు పట్టింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి గర్భగుడిలోకి వెళ్ళగానే అక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టనీయట్లేదు. బట్ నేనైతే ఇక్కడే కొబ్బరికాయ కొట్టేసి ఈ వాటర్ తోటే శివయ్యకైతే అభిషేకం అయితే చేసేసాను ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుంది కదా! ఇక్కడ అయిపోయిన తర్వాత మేమైతే బయటికొచ్చేసాము. బయటకొచ్చిన తర్వాత తిరునాళ్ళ నుంచయితే స్టార్ట్ అయితే అయిపోయాము. ఇక్కడ భరతనాట్యం అదైతే కిడ్స్ చేస్తున్నారు కదా! ఇక్కడొచ్చేసి నేను మేకప్ చేయాల్సిందుండే. బట్ నాకైతే ఆ రోజు కుదరలేదు. అందుకే నాకైతే కుదరట్లేదని నేను చెప్పేసాను. ఇందులో 2 నంబర్స్‌కైతే మేకప్ నేనే చేయాలి అని అనుకున్నాను. బట్ నాకు కుదరలేదు. కానీ ఇక్కడ చూడండి పిల్లలైతే ఎంత క్యూట్‌గా నాట్యం అయితే చేస్తున్నారు కదా! ఇక్కడ కొద్దిసేపు నించొని వాళ్ళది చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే జాతరకైతే స్టార్ట్ అయిపోయాం. మీరు చూడొచ్చు ఇక్కడ బొమ్మలు అమ్ముతున్నారు కదా! టెడ్డీలు. ఇక్కడ నుంచి కంటిన్యూస్‌గా ఒక 4, 5 షాప్స్ అయితే ఇట్లా ఎదురుంగా కలిసున్నాయి. ఇక్కడ మీకు గోపురం అయితే కనిపిస్తుంది గదా! నాకు లైటింగ్ అయితే చాలా బాగా అనిపించింది. అందుకే జూమ్ చేసి తీశాను. మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ బొమ్మలు అయిపోయాక ఇక్కడొచ్చేసి టిఫిన్ సెంటర్స్ అండ్ గప్‌చుప్ అండ్ ఐస్ క్రీమ్స్ అలా ఫుడ్ ఐటెమ్ మాత్రం బ్యాక్ సైడ్ టెంపుల్ ఆహ్, రైట్ సైడ్ అయితే పెట్టేశారు. ఇవన్నీ మనకు ఫుడ్ ఐటమే ఉన్నది. ఇంకొంచెం ముందుకెళ్తే జెయింట్ వీల్, కొలంబస్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా తిరునాళ్ళలో అయితే కంపల్సరీ అయితే ఏది తిన్నా తినకున్నా మేమైతే గప్‌చుప్ అయితే తినేస్తాంగా ఫ్రెండ్స్. ఎవరైనా అంతే కదా! నేనైతే గప్‌చుప్ ఒకటి తిన్నాను. దాని తర్వాతొచ్చేసి నెక్స్ట్ జాతర మొత్తం తిరిగాము. నేనైతే ఏది మిస్ గాకుండా చూద్దామనుకున్నాను. బట్ కాళ్ళైతే అప్పటికే లాగేస్తున్నాయి. ఇంకా 3 డేస్ ఉంటుంది గదా! వెళ్దాంలే అని మేమైతే త్వరగానే ఇంటికైతే వచ్చేసాం. 1 అవర్‌లో మొత్తం కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చేసాం. ఇయర్ రింగ్స్, జ్యువెల్లరీ అన్నీ అక్కడున్నాయి కదా! అది కూడా ఒక రౌండ్ చూశాను. బట్ నేనైతే ఏం తీసుకోలేదు. ఇక్కడొచ్చేసి మీరు ఇక్కడ రోబో జాతకం చెప్తదంట. ఎవరైనా చెప్పించుకున్నారా? చెప్పించుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేసేయండి. ఇక్కడ ఉయ్యాలైతే ఊగుతున్నారు కదా! నెక్స్ట్ ఇంకా మేము ముందుకెళ్తే ఇక్కడ టెడ్డీలు చూడండి. చిన్న చిన్న టెడ్డీలు భలే బావున్నాయి కదా! చాలా బా నచ్చింది. బట్ నేనైతే తీసుకోలేదు ఫ్రెండ్స్. ఏ ఐటెమ్ అయితే తీసుకోలేదు. తర్వాత నాకిక్కడ కొలంబస్ గానీ, జెయింట్ వీల్ కానీ ఎక్కాలన్నా చాలా భయం. నేనైతే ఒక్కసారే ట్రై చేశాను.
ట్రై చేసిన దానికి ఇంకా లైఫ్‌లో ఎక్కకూడదు అని మాత్రం ఫిక్స్ అయిపోయాను. సో, నేనైతే ఎక్కడ ఏ తిరునాళ్ళకెళ్ళినా సరే జస్ట్ చూసి ఎంజాయ్ చేయడమే కానీ అవి ఎక్కి ఎంజాయ్ చేయడం మాత్రం అంత సాహసం అయితే నేనైతే చేయదలుచుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే చెప్పేసాను కదా! నాకైతే వామిటింగ్ లాగుంటుంది. ఫస్ట్ దానికంటే ముందు నా కళ్ళు తిరుగుతాయి. వీళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళు అరుస్తూ ఉంటారు కదా! ఎంజాయ్ చేస్తున్నప్పుడు. అది వినడం, చూడడం అలా ఎంజాయ్ చేస్తా నేను. వాళ్ళని చూసి వాళ్ళ ఎంజాయ్‌లో నా ఎంజాయ్ చూసుకుంటా పబ్లిక్‌ని. అంతేకాని నేనైతే డేర్ చేసైతే ఎక్కాలి అని అనుకోవట్లేదు. మదిరలో నేను 5, 6 ఇయర్స్ బ్యాక్ ఒక్కసారి ట్రై చేశాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంకెక్కాలి అని మాత్రం అనుకోలే. దాని తర్వాత మళ్ళీ మాత్రం నేనైతే ఎప్పుడు ఎక్కాలి, ఇంకా ఎంజాయ్ చేయాలి అని మాత్రం నేనైతే ట్రై చేయాలని మాత్రం అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడొచ్చు ఇంత హైట్‌లో వీళ్ళకి కళ్ళు ఎందుకు తిరగవు అసలు అని అనిపిస్తది. బట్ ఎంజాయ్ చేసేటోళ్ళు మాత్రం అసలు ఒక రేంజ్‌లో ఎంజాయ్ చేస్తారు కదా! సో, నాకైతే అది చాలా నచ్చుద్ది. ఆ డేరే వేరు అని అనిపిస్తది. అనంటే అందరిది అంటే ఒకలా ఉండదు కదా! నాకైతే సేమ్ కళ్ళు తిరగడం అలాంటిది మాత్రం జరుగుతది. అందుకని నేనైతే ట్రై చేయాలని అనుకోలేదు. నేను తిరునాళ్ళలోకొచ్చేసి పబ్లిక్‌ని జూసి ఇలా ఇవన్నీ చూడడం, అక్కడున్న ఐటెమ్స్ టేస్ట్ చేయడం అండ్ జ్యువెల్లరీ అవి అన్నీ చూసే కోసం మాత్రం వెళ్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఇంటీరియర్‌కి ఇక్కడ బర్డ్స్‌ది వీళ్ళే హ్మ్. హ్యాండ్‌మేడ్ అంట. వీళ్ళే రెడీ చేసి తీసుకొచ్చాము అని చెప్పారు. సో, నేనైతే అదొక పేరైతే తీసుకున్నాను. ఫైనల్‌గా ఇదొచ్చేసి పైనుంచి మొత్తం వీడియో అయితే ఇలా ఉంది. మనకు మదిరలో తిరునాళ్ళు ఎలా ఉంది అనంటే చూడొచ్చు మీరిలా. అంటే కిందే ఇప్పుడు నడుస్తున్నప్పుడు చూశారు గదా! ఇది మొత్తం ఒక రౌండ్ అయితే చూడొచ్చు మీరు. ఇదొకటి మొత్తం రౌండేసేయండి. మీకెలా అనిపిచ్చింది ఫ్రెండ్స్? మీరు కూడా ఎళ్లారా? వెళ్తే ఏమేమి ఎక్కారు? ఎలా ఎంజాయ్ చేశారు? అన్నది మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా 3 డేస్ అయితే ఉంది కదా! నేను అప్పుడు గూడా వెళ్తాను అని అనుకుంటున్నాను. వెళ్తే మాత్రం కంపల్సరీ నేను అది కూడా మీతోటైతే షేర్ చేసుకుంటాను. ఆ రోజు మాత్రం ట్రై చేస్తాను ఏదో ఒకటి ఎక్కడం. ఎక్కిన తర్వాత మాత్రం ఆ వీడియో మీతో అయితే కంపల్సరీ నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మీకైతే మీరు మీ ఊర్లల్లో శివరాత్రికి ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎలాంటి తిరణాలన్నది మీ కాడ పెడతారు? అన్నది అందరూ మాత్రం కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. బాయ్ బాయ్.